శాస్త్రులు, ప్రధాన యాజకులు, పెద్దలలో కొందరు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు ఈ అధికారము ఎవడిచ్చాడు నీకు? ఇవన్నీ చేస్తున్నావు కదా, ఈ కార్యాలన్నీ చేస్తున్నావు కదా, అయితే ఈ అధికారం నీకు ఎవడిచ్చాడని చెప్పి మాతో చెప్పమని వాళ్ళు అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు అంటున్న మాట, నీవు ఏ అధికారం వలన ఈ కార్యములు చేస్తున్నావో ఈ అధికారం నీకు ఎవడు ఇచ్చినో మాతో చెప్పమని ఆయనను అడిగిరి. అందుకు ఆయన, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. యోహాను ఇచ్చిన బాప్తిసము పరలోకము నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా, వారు, మనము పరలోకము నుండి కలిగినదని చెప్పిన ఎడల, అలాగైతే మీరెందుకు అతని నమ్మలేదని ఆయన మనలను అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనలను రాళ్లతో కొట్టుదురు. ఏలయనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని, అది ఎక్కడ నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములను చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారికి ఉత్తరం ఇచ్చాను. ఎందుకంటే మరి వీళ్ళకి తెలుసు యోహాను ప్రవక్త అని, మరి ఆయనకు అధికారం పరలోకం నుండే వచ్చి ఉంటుందని చెప్పి ఆయన వాళ్ళకి తెలుసు. ఎందుకంటే శాస్త్రులు, మరి యాజకులు, ధర్మశాస్త్రోపదేశకులు వాళ్ళు లేఖనాలన్నీ వాళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి మరి ఆయన కానీ వీళ్ళు ఒకవేళ ఆయన గురించి మనం పరలోకం నుండి అన్నాడు అనుకో, మరి మీరు ఎందుకు నమ్మలేదు అంటాడు, లేకపోతే నేను కూడా పరలోకం నుంచి నాకు అధికారం వచ్చింది అంటాడేమని చెప్పి వీళ్ళు ముందుగానే ఆలోచించుకొని అది చెప్పకుండా మాకు తెలియదు అనే మాట అన్నారు. కాబట్టి ఇక్కడ క్రీస్తు వారు మరి ప్రశ్నకు ప్రశ్నే సమాధానంగా ఆయన చెప్పడం మనం చూస్తాం. నిజానికి బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి అధికారము ఎక్కడి నుంచి వచ్చింది అనేది మనం లేఖనాలను బట్టి మనం చూద్దాము. ఎందుకంటే యేసుక్రీస్తు వారి గురించి ఆయనకు ముందుగా మరి ఆయన మార్గాన్ని సరళం చేయటకు దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నది బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు. కాబట్టి ఆయన గురించి లేఖనాల్లో ఏం చెప్పబడిందంటే ఒక మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయం 6-7 వచనాలు. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుషుడు ఉండెను, అతని పేరు యోహాను. అతని మూలముగా అందరూ విశ్వసించినట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు సాక్షిగా వచ్చెను. ఇక్కడ మనకు చక్కగా అర్థం కావాల్సిందంటే దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చిన ఒక మనుషుడు కలడు, అతనే యోహాను. ఆ యోహాను మాటలను బట్టి, ఆయన సాక్ష్యాన్ని బట్టి అందరూ విశ్వసించాలని దేవుడు ఆయనను ముందుగా క్రీస్తు గురించి సాక్ష్యం ఇచ్చుటకు, అంటే క్రీస్తు వారు అంటాడు, నేను లోకమునకు ఎలుగు అని. కాబట్టి ఆ ఎలుగును గురించి సాక్ష్యం ఇచ్చుటకు దేవుడే ముందుగా ఆ క్రీస్తుకు ముందుగా పంపబడిన వాడన్న సంగతి మనకు ఈ లేఖనాలను బట్టి అర్థమవుతుంది. అయితే మరి యోహాను గారు సాక్ష్యము వాళ్ళు నమ్మలేదు. కాబట్టి ఆ యోహాను గారు క్రీస్తుని గురించి ఏ సాక్ష్యం ఇచ్చాడో, ఏం చెప్పాడో ఆ మాటలు చూద్దాము. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు. మనుషుడు అంటున్నాడు కానీ దేవుడు అంటలేదండి. నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే మొదటివాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పితేనో ఆయనే ఈయన. ఏం చెప్తున్నాడు? ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆయన తెలుసుకొని ఆయన దేవుని కుమారుడు అని చెప్పాడు. ఆచారమును గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టాను కనుక వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడో యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నువ్వు ఎవరి గురించి సాక్ష్యం ఇచ్చితివో, ఇదిగో ఆయన బాప్తిసం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని అతనితో చెప్పిరి. అయితే నిజానికి ఇక్కడ యేసుక్రీస్తు వారు బాప్తిసం ఇవ్వలేదు కానీ ఆయన శిష్యులు బాప్తిసం ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన దగ్గరకు అందరూ వస్తున్నారు. నువ్వు ఎవరి గురించి చెప్పావు? క్రీస్తు గురించే కదా చెప్పింది. కాబట్టి ఆయన దగ్గరకు అందరూ వస్తున్నారు, ఆయన వెంటనే వెళ్తున్నారని చెప్పి మరి బాప్తిసం ఇచ్చే యోహానుకు ఆయన శిష్యులు చెప్పినప్పుడు యోహాను గారు అంటున్న మాట, అందుకు యోహాను ఇట్లా, నేను తనకు పరలోకము నుండి అనుగ్రహింపబడితేనే గాని ఎవడును ఏమీ చేయనేరడు. ఎవడును ఏమీ చేయాలంటే ఎవరికైనా సరే, ఏ అధికారమైనా సరే అది పరలోకము నుండి, అంటే దేవుని యొద్ద నుండి తప్ప ఎవడికి ఏ అధికారము రాలేదు అనే సంగతి మనకు ఖచ్చితంగా. ఎవడైనా సరే ఏదైనా అధికారం పొందుకోవాలంటే అది పరలోకము నుండి, దేవుని యొద్ద నుండే వస్తుంది, పరలోకం నుండే పొందుకోవాలి.